హలో హాయ్ నమస్తే. ప్రతి ఒక్కరూ మన భారతదేశ చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్న సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. కాబట్టి అందరూ ఈ వీడియోను లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, మన ఫ్లరిష్ విత్ లా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ను మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అభిప్రాయాలను మాకు కమెంట్స్ లో తెలియజేయండి. లా గ్రాడ్యుయేట్స్ అండ్ జెసిజే ఆస్పిరెంట్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఏంటంటే 2025లో May 20న సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది కదా, 3 years ప్రాక్టీస్ రూల్. ఆ 3 years ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో లా అయిపోయిన తర్వాత వాళ్ళు మాత్రమే జ్యుడిషియరీ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అని. కానీ ఈ ఇయర్ దాన్ని ఛాలెంజ్ చేస్తూ కొత్తగా పిటిషన్ అయితే వేశారండి. సుప్రీంకోర్టు కూడా దీనికి ఓపెన్ ఆర్గ్యుమెంట్కి ఒప్పుకుంది. 10 reasons చెప్తూ దీన్ని వేశారనమాట ఈ పిటిషన్ని. ఆ 10 reasonsలో కొన్ని మనం డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, కాన్స్టిట్యూషన్ మనకిచ్చిన ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14 and 16 వైలేట్ అవుతున్నాయి. ఎలాగా ఆర్టికల్ 14 and 16 వైలేట్ అవుతున్నాయి అంటే, ఆ జడ్జిమెంట్ వల్ల లా గ్రాడ్యుయేట్స్ 2 అన్ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు లా అయిపోగానే జ్యుడిషియరీకి అప్లై చేసుకొని జడ్జ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ తర్వాత మనము 5 years or 3 years లా చదివి లా గ్రాడ్యుయేషన్ అయిపోయాక అప్పుడు 3 years ఎవరి దగ్గరైనా ప్రాక్టీస్ తీసుకొని ఆ సర్టిఫికేట్ ఉంటేనే జ్యుడిషియరీ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అని చెప్పారు కదా. సో ఇన్ఈక్వాలిటీ అయితే వస్తుంది కదా. వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు, మనమైతే ఇంకా చాలా 5+3 years 8 years, లేకపోతే 3+3 years 6 years లాంగ్ జర్నీ తర్వాత మనం వెళ్ళి జ్యుడిషియరీ అప్లై చేసుకోవాలి. సో ఇది ఇన్ఈక్వాలిటీ క్రియేట్ చేస్తుంది కదా. లా ఫీల్డ్లో లా గ్రాడ్యుయేట్స్ని 2 ఇన్ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ అవుతున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనేసి చెప్పారు ఆర్టికల్ 14 గురించి. అండ్ ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలని ఆర్టికల్ చెప్తుంది. కేవలం మతం, జాతి, కులం, లింగం, పుట్టిన స్థలం లేదా నివాసం ఆధారంగా ఏ పౌరుడిని ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించకూడదు లేదా వివక్ష చూపకూడదని చెప్తుంది ఆర్టికల్ 16. అంటే ఏంటంటే, ఈ రూల్ 3 years ప్రాక్టీస్ రూల్ జడ్జిమెంట్ పాస్ అవ్వకముందు లా గ్రాడ్యుయేట్స్ అందరూ వెంటనే అప్లై చేసుకొని 1 yearలో 2 yearsలో జడ్జ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ తర్వాత మనమైతే ఖచ్చితంగా ఎంత లాంగ్ జర్నీ తర్వాతే వెళ్ళాలి. సో ఇది ఇన్ఈక్వాలిటీ కదా, ఇన్ఈక్వల్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. వాళ్ళకైతే వెంటనే వచ్చింది, మనమైతే చాలా లాంగ్ జర్నీ తీసుకుని జ్యుడిషియరీకి అప్లై చేసుకోవాలి. సో ఇది కరెక్ట్ కాదు. ఈ జడ్జ్మెంట్ ఆర్టికల్ 14 and 16 రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ఈ 2 ఆర్టికల్స్ని ఈ జడ్జ్మెంట్ వైలేట్ చేస్తుంది అని చెప్పి పిటిషన్ అయితే వేశారు. ఫస్ట్ రీజన్ అయితే ఇదే అండి. సెకండ్ ఏంటంటే, మహిళా అభ్యర్థుల ఇబ్బందులు. ఏంటి అంటే, లా పూర్తి చేసేసరికి అమ్మాయిలకు 23 నుండి 25 years ఎలాగో వస్తున్నాయి కదా. మళ్ళీ 3 years ప్రాక్టీస్ అంటే ఇంట్లో వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒప్పుకోరు. మళ్ళీ 3 years ప్రాక్టీస్ చేసి ఇంకా పెళ్ళి ఎప్పుడు, ఇంకా పిల్లలు ఎప్పుడు అని ప్రెషర్ చేసేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళ కెరీర్ని వాళ్ళు లూజ్ అవుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోలేక, ఇటు ప్రాక్టీస్ చేయలేక, అటు అత్తమామల్ని హస్బెండ్ని కన్విన్స్ చేసుకోలేక ఇవన్నీ ఉంటాయి. అండ్ ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ అటు ఫ్యామిలీ లైఫ్ని, ఒకవేళ పిల్లలు పుడితే ఆ పేరెంటింగ్ లైఫ్ని కూడా వాళ్ళు చూసుకుంటూ ఇటు ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ విషయంలో అయితే సిజేఐ గారు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ రీజన్ అయితే ఇదే అనమాట. అండ్ థర్డ్ వన్ అయితే, 2002 నాటి శెట్టి కమిషన్ ప్రకారం యువ గ్రాడ్యుయేట్లకు మంచి శిక్షణ ఇస్తే సరిపోతుందని, ప్రత్యేకంగా అనుభవం అక్కర్లేదని గుర్తు చేశారు పిటిషనర్. ఫోర్త్ వన్ అయితే దివ్యాంగుల సమస్య. ఏంటంటే, శారీరక ఇబ్బందులు ఉన్నవారిని జూనియర్ లాయర్స్గా చేర్చుకోవడానికి ఏ సీనియర్ అడ్వకేట్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీనివల్ల ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 years ప్రాక్టీస్ సర్టిఫికేట్ పొందుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఇదే 4th రీజన్. 5th రీజన్, ఇంప్లిమెంటేషన్ టైం, అమలు సమయం. 2023 నుండి 25 మధ్యలో పట్టా పొందిన వారు పాత రూల్స్ ప్రకారమే ప్రిపేర్ అయ్యారు. కాబట్టి కొత్త రూల్ని 2027 నుండి అమలు చేయాలని కోరారు పిటిషనర్.
ఇది 5th రీజన్. అండ్ 6th రీజన్ ఏంటంటే సర్టిఫికెట్ కష్టాలు. 10 years సీనియారిటీ ఉన్న లాయర్ దగ్గర నుండి సర్టిఫికెట్ తేవాలంటే యంగ్ లా గ్రాడ్యుయేట్స్కి చాలా పెద్ద భారమని సిజేఐకి చెప్పారు పిటిషనర్. 7th రీజన్ ఏంటంటే ఎంట్రీ ఏజ్ పెరగడం వల్ల ఫ్యూచర్లో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జిలుగా అయ్యే టైంకి సర్వీస్ తక్కువగా ఉంటుందని పిటిషనర్ పేర్కొన్నారు. 8th వన్ ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు. ప్రతి లా స్టూడెంట్కి లాయర్కి తెలుసు ఇనీషియల్ స్టేజ్లో అసలు శాలరీ రాదు, ఒకవేళ వచ్చిన 5,000 లేదా 8,000 వరకే వస్తుందని. దీనివల్ల పూర్ స్టూడెంట్స్ జడ్జి ఉద్యోగాలకు దూరమై ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం ఉందని పిటిషనర్ చెప్పారు. ఇదే 8th రీజన్. 9th రీజన్ ఏంటంటే పాత నోటిఫికేషన్లు. ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పాత రూల్స్ ప్రకారం నోటిఫికేషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు హఠాత్తుగా రూల్స్ మార్చేస్తే వేలాది మంది కష్టం వృధా అవుతుంది కదా. ఆల్రెడీ జేసీజేకి ప్రిపేర్ అయ్యి ఉన్నవాళ్ళు మళ్ళీ 3 years ప్రాక్టీస్ చేసి రాయాలి అంటే వాళ్ళ కష్టం కూడా వేస్టే కదా అని చెప్పారనమాట. ఇదే 9th రీజన్. 10th రీజన్ ఏంటంటే కోర్టు విచారణ. సుప్రీంకోర్టు ఈ కేసుని విచారించడానికి అయితే అంగీకరించింది. అన్ని హైకోర్ట్స్ తమ ఒపీనియన్స్ అన్నీ కూడా March 9, 2026 లోపు అయితే చెప్పాలని ఆదేశించింది. ఇదే 10th రీజన్. ఈ పాయింట్లన్నీ కూడా అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తీర్పు సానుకూలంగా వచ్చే అవకాశం ఉంది. మీ ప్రిపరేషన్ అయితే ఆపకండి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మన భారతదేశ చట్టాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోని మీ ఫ్లరిష్ విత్ లాను ఫాలో అవ్వండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.